హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే గోవా బస్ జర్నీలో ఉన్నాము. చూడండి ఫాగ్ ఎట్లా ఉందో. బస్ దిగిన వెంటనే మా ఫ్రెండ్ శివ అని చెప్పేసి మమ్మల్ని పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిండు. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసుకొని గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి బైక్ రెంటల్ దగ్గరకు అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. గోవాకి వచ్చినప్పుడు 2 వీలర్స్ కూడా రెంట్కి ఇస్తారు మనకి. సో మీరు గోవాకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ రెంట్కి ఇస్తాడు వెహికల్స్. సో ఈ అన్న నంబర్ కాంటాక్ట్లో డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తా. అడ్రస్ బోలో. కలంగుడ్ బాగా. आपका नाम? గ్రెగరీ. అన్న నేమ్ వచ్చేసి గాగ్రీ. అన్న నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడ తక్కువకి ఇస్తాడు. మన సబ్స్క్రైబర్ అని చెప్తే మనకు 50 రూపీస్ డిస్కౌంట్ చేస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ. బైక్ రెంట్కి తీసుకున్న వెంటనే మనం వెళ్ళిపోవద్దు. ఆ బైక్ని మొత్తం ఇట్లా వీడియో తీసుకోవాలి. ఇంచ్ టు ఇంచ్ మొత్తం వీడియో తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మన స్క్రాచెస్ పడ్డా ఎక్కడైనా ఇరిగిపోయినా కూడా అవి మన మీదనే వేస్తారు. ముందు ఇరిగిపోయినాయి కూడా మన మీదనే వేస్తారు. సో మొత్తం వీడియో తీసుకొని అక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోవాలి. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ బైక్స్ మొత్తం రెంట్కే ఇస్తారు. రెడ్ ఎల్లో ఎక్కువగా ఇక్కడైతే గోవాలో మనకు కనిపిస్తాయి బండ్లు. సో 400 రూపీస్కి మనకు 24 అవర్స్ ఇస్తారు. బైక్ తీసుకున్న వెంటనే మేమైతే పర్రా రోడ్కి వెళ్ళినాము. ఫస్ట్ గోవాకు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ పర్రా రోడ్ విజిట్ చేస్తారు. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ గ్రీనరీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు గ్రీనరీ అయితే ఉంటుంది. చాలా మంది ఇక్కడ సెల్ఫీస్ దిగుతుంటారు, వీడియోస్ తీసుకుంటారు. సో ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం పర్రా రోడ్డే. ఇక్కడ అనేకమైన షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. మా ముంగట అయితే ఈ తార్ వెహికల్ పోతుంది. పర్రా రోడ్ స్టార్టింగ్ నుంచి మా ముంగటనే పోతుండు. మమ్మల్ని ఓనిస్తలేడు, ఆయన పోతలేడు. ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది పర్రా రోడ్. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయితే బయలుదేరినాము. ఈ ఎండింగ్ లో మనకు సైకిల్స్ కూడా మనకు రెంట్ కి ఇస్తారు. సో రివర్స్ లో వచ్చినట్టు అయితే పర్రా రోడ్ ఇట్లా ఉంటుంది. సో లెట్స్ ఎంజాయ్ ద వీడియో. మనం ఇప్పుడు బాగా బీచ్కి అయితే వచ్చినాము. గోవా మనకు అక్కడ బోర్డు చూడవచ్చు, బాగా బీచ్. సో కమన్ ఫాలో, చిల్ అవ్వండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద అలలు అయితే వచ్చినాయి మనకు. సో జనాల్ని ఎవరినైతే ఈత కొట్టడానికి అవకాశం అయితే లేదు. ఇక్కడ డాగ్ని కూడా పెట్టి వాళ్ళు సేవ్ చేయడానికి రెడీగా డాగ్ని పెట్టిర్రు. రిస్క్ టీమ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిర్రు గోవా గవర్నమెంట్. సో చూసినట్లయితే జనాలు కుప్పలు తిప్పలుగా ఉన్నారు. రిస్క్ టీమ్స్ కూడా ఇక్కడ చాలా అలర్ట్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వెదర్ కూడా చాలా క్లౌడ్గా ఉంది కాబట్టి సో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని చెప్పి అనేక టీంలను ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో చాలా చూసి ఎంజాయ్ చేసి బయటికి రావాలి. పోయి మనం వచ్చిన టైంలో రెడ్ అలర్ట్ ఉండడం వల్ల నీకు ఎట్లా అనిపిస్తుంది? సో ఈ రెడ్ అలర్ట్ ఉండడం కూడా చాలా మంచిదే. ఎందుకంటే జనాల సేఫ్టీ కోసమే గవర్నమెంట్ ఇటువంటి నిర్ణయాలు అనేది తీసుకుంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ రెడ్ అలర్ట్ చేసినప్పుడు బయటికి అయితే రావాలి. ఎందుకంటే వాళ్ళు ఊరికనే చేయరు కాబట్టి సో మన మంచి గురించే అది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనకు తెలియకుండానే మన సామాన్లు అక్కడ పెట్టేసి చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసినాం. సో చాలా మంది దొంగలు ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మన సామాన్ల దగ్గర ఫస్ట్ మనం వెళ్ళి సామాన్లు తీసుకొని ఆ తర్వాత మనము బీచ్ ఆ ఎడ్జ్ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చి మీ కొరకు ఈ యొక్క వీడియో అంతా కూడా ఎక్స్క్లూజివ్గా మేము టెలికాస్ట్ చేస్తున్నాం కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ చేయండి.
బాబు అంకుల్కి కెమెరాలు ఇవ్వమని ఫోన్ ఇచ్చినాం కదా, తీసుకొని దొరికితే ఎట్లా? ఏ అంకుల్ నమ్మకాస్తుడే. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాగా బీచ్లో తాగుతున్నాము. ఫ్రెండ్స్ బాగా బీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ బీర్లు అయితే చాలా అగ్వా అని అంటారు. సో మనం బీర్లు తాగే బ్యాచ్ కాదు కాబట్టి మనకు తెలియదు రేట్లు. ఈ యొక్క థమ్స్అప్ అయితే మనకు 80 రూపీస్ అంటే ఒకటి. సో బీచ్ చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో. సో ఆ బీచ్ బాగుంది కాబట్టి ఇక 80 రూపాయలు థమ్స్అప్కి పెట్టినాము. 80 రూపాయలు పెట్టి థమ్స్అప్ కొన్నాము. మన ఇంటి దగ్గర అయితే మనకు 20 రూపీస్కి వస్తుంది. సో బీచ్ డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడైతే ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడు, పాపం దిగాలుగా కూర్చొని సముద్రం వైపు చూస్తుండు. సో చేపలు అయితే పడతలేనట్టున్నాయి. బాగా బీచ్ ఫ్రంట్ సైడ్ అయితే చూసిరు కదా, మనం బ్యాక్ సైడ్ వెళ్దాము. వ్యూ చాలా బాగుంటది, మంచి బ్లాక్ స్టోన్స్ ఉంటాయి, మంచి మంచి అలలు వస్తాయి. వెళ్దాం పదండి. చాలా భయంకరంగా కింద ఎక్కడి నుంచి వచ్చి ఏ పాము కరుస్తుందో అని చాలా టెన్షన్గా, భయంగా, థ్రిల్లింగ్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఎందుకంటే లైఫ్లో ఒకే చోట పుట్టి ఒకే చోట మరణించడం అనేది చాలా మంచిది కాదు. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే ప్రతి ఒక్కరు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించండి ఫ్రెండ్స్. సార్ మీకు ముంగట వ్యూ చూపిస్తాను చూడండి. మంచి ప్లేస్ తీసుకొచ్చినాము. వ్యూ బాగా బీచ్ అయింది, కొంచెం బ్యాక్ సైడ్. మీకు తర్వాత లొకేషన్ చూపిస్తా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు బాగా బీచ్ లో బాగా ఎంజాయ్ చేసినాము. రేపు కొలన్ఘట్ బీచ్ లో కొల్లగొడదాము. సో ఎక్కడ వెళ్ళి లైట్ గా డిన్నర్ చేసేసి కొంచెం షాపింగ్ అయితే చేసుకొని రూమ్ కి అయితే రిటర్న్ అయిపోదాము. ఇప్పుడు గోవాలో చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాడు ఈ అన్న అయితే. డ్రై ఫ్రూట్ షాప్ ఉంది ఇక్కడ. డ్రై ఫ్రూట్స్ తోటి స్వీట్స్ చేసి మనకు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి ఈ 5 డబ్బాలు వచ్చేసి మనకు 300కే ఇస్తున్నాడు. ప్రీమియం క్వాలిటీ చూడండి. ఇగో రెడ్ రోజ్, పైనాపిల్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్ అండ్ ఇలాచీ ఫ్లేవర్. ఈ 5 డబ్బాలు కలిపి మనకు 300కే ఇస్తున్నాడు ఈ అన్న. సో గోవా ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చి మంచి మంచి స్వీట్స్ దొరుకుతాయి ఇక్కడ ఫ్రెష్గా అవైలబుల్గా. ఎంతమంది ఉన్నారు. స్వీట్స్ అండ్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. మనమైతే తీసుకుంటున్నాం. ఇది ప్రీమియం లుక్ ఉంది, టేస్ట్ కూడా చూపించిండు, చాలా బాగుంది. ఇదైతే మనం పర్చేజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.